నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. శ్రీరామ్ తాతయ్యకి బ్రహ్మరథం పట్టిన తాళూరు మాచినేనిపాలెం కాకరవాయి గ్రామస్తులు టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గైపేట నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గంలో వాచవాయి మండలం తాళూరు మాచినేనిపాలెం కాకరవాయి గ్రామాలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటించారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు టీడీపీ ఆధ్వర్యంలోనే వేశారన్నారు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ సిస్టంలు ఈ విధంగా ఎన్నో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేశామన్నారు. పేదవారి శ్రేయస్సు కోసం పేదవారి ఇంటిలో పెళ్లైతే చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చామన్నారు. తాళూరు మాచినేనిపాలెం కాకరవాయి గ్రామాలలో ప్రధాన సమస్యలు త్రాగునీరు, సైడ్ డ్రైనేజ్ లో ఇళ్ల స్థలాలు కావాలని ప్రజలు అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా కేసీ చిన్ని శివనాథ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మనందరం నిజంగా ఓట్లు అడగాలని చెప్పంటే మన పార్టీకి, మన ఎన్డీఏ కూటమికి అర్హత ఉంది. ఈరోజు పరిపాలన వైసీపీ ప్రభుత్వ పార్టీకి ఏ మాత్రం కూడా అర్హత లేదు. మన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసే మనందరూ కూడా తెలుసు. ఇందాక బాబుప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసిన, ఈ గ్రామంలో స్కూల్కి అదనపు గదులు కట్టిన, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసిన, ఖమ్మంపాటి నుంచి తాళూరుకి అగ్రికల్చర్ లైన్ వేసింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు. తప్పకుండా మరి ఈరోజు ఇంకా ఈరోజు సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉందని చెప్పి, ఇంటి స్థలాలు కావాలని చెప్పని, శ్మశాన వాటికి డెవలప్ చేయాలని చెప్పని, అదేవిధంగా NSP కాలువ డ్రింకింగ్ మరి డ్రైనేజ్ మన ఇరిగేషన్ వాటర్ కూడా కావాలని చెప్పని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తాం. మనం ఒక్కసారి ఆలోచిస్తే మన ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం, చంద్రన బీమా ఇచ్చాం, చంద్రన పెళ్లి కానుక ఇచ్చాం, విదేశీ విద్య ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రద్దు చేసినాయి. మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మహిళల కోసం సూపర్ 6 పథకం, ఆడపిల్ల నిధి కింద 18 వయసు దాటే ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళ. ఇంట్లో తల్లి పెట్టున్న, అత్త కోడలున్న, అక్క చెల్లెలున్నా సరే 18 వయసు దాటి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంటే డోక్రా గ్రూప్ లో నెలకు 3000 కడితే 1500 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పని మన ప్రభుత్వ అధికారం వస్తే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఒక్కడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుందని చెప్పని తల్లికి వందనం పథకం ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం. సుమారుగా ఈరోజు చిన్న చిన్న కుటుంబాల్లో సంవత్సరం 4 సిలిండర్లు పెడితే అంటే 3 గ్యాస్ సిలిండర్ మనమే ఇస్తాం. ఇంకా అవకాశం ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు నిర్ణయం తీసుకుంటే ఆ 4వ సిలిండర్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం రావడం వల్ల ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ జాబులు లేవు, ఇండస్ట్రీస్ లేవు, IT సంస్థలు లేవు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన నాయకుడు. రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారు. ఎవరైతే ఉద్యోగాలు లేని యువత ఉన్నారో నిరుద్యోగ భృతి కింద ప్రతి సంవత్సరం 3,000 రూపాయలు ఆ నిరుద్యోగ యువతకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతాంగానికి అండగా ఉండటం కోసం ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. మరి ఈ విధంగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగ పెన్షన్లు ఇప్పుడు ఇచ్చే 3,000 కాకుండా
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాం. ఈ ప్రభుత్వం గతంలో మన ప్రభుత్వం 200 రూపాయలు 2,000 ఒకసారి చేస్తే ఈ ప్రభుత్వం 200 రూపాయలు పెంచుకుంటూ 3,000 చేస్తే ఒకేసారి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు జూలై నెలలో ఏప్రిల్ నుంచి కలుపుకొని జూలైలో 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారులకు వృద్ధులు కావచ్చు, విధేతలు కావచ్చు మన ప్రభుత్వం అభివృద్ధికి ఆచుడు మనందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి మొదలు పెడితే తాళ్ళూరు గ్రామానికి వస్తే ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం.